నమస్కారం, న్యూస్ విజన్కు స్వాగతం. భారీ వర్షాల కారణంగా చార్ధామ్ యాత్రకు తాత్కాలిక బ్రేక్ పడింది. చార్ధామ్ యాత్రను నిలిపివేస్తున్నట్లు ఉత్తరాఖండ్ ప్రభుత్వం ప్రకటించింది. మరో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని డెహ్రాడూన్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. బద్రీనాథ్, కేదార్నాథ్, యమునోత్రి మార్గాల్లో కొండచర్యలు విరిగిపడే అవకాశం ఉందని హెచ్చరికలు రావడంతో యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. చార్ధామ్ యాత్రికులు తమ ప్రయాణాలను మానుకోవాలని అధికారులు సూచించారు. ఇప్పటికే బద్రీనాథ్ హైవేను మూసివేశారు. కొండచర్యలు విరిగిపడడంతో మూసివేశారు. చాలా చోట్ల రోడ్లకు గుంతలు ఏర్పడ్డాయి. జోష్మట్లోని విష్ణుప్రయాగ్ దగ్గర అలకనంద ఉగ్రరూపాన్ని దాల్చింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీ వర్షాలపై ఉన్నతాధికారులు సమీక్ష నిర్వహించారు. ఉత్తరాఖండ్లోని 9 జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. గర్వాల్ ప్రాంతంలో 2 రోజుల పాటు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రామ్నగర్లో చాలా వంతెనలు ధ్వంసమయ్యాయి. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ సూచించారు. వాతావరణం అనుకూలించిన తరువాతే చార్ధామ్ యాత్ర తిరిగి ప్రారంభమవుతుందని అధికారులు వెల్లడించారు. ప్రతి ఏటా లక్షలాది మంది భక్తులు చార్ధామ్ యాత్రకు వస్తూ ఉంటారు. ఈసారి కూడా ఇప్పటికే చాలా మంది దివ్యక్షేత్రాలను సందర్శించుకున్నారు. సంక్షేమ రథసారథి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఈ పేరు తెలియని వారు తెలుగు రాష్ట్రాల్లోనే ఉండరంటే అతిశయోక్తి కాదు. తన పాలన, సంక్షేమ కార్యక్రమాలతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్పై చెరగని ముద్ర వేశారు వైఎస్ఆర్. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ మొదలుకొని ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్, జలయజ్ఞం వంటి పేదలకు ఎన్నో సంక్షేమ పథకాలు అందించారు. నేడు వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి వేడుకలను ఇరు రాష్ట్రాల్లో ఘనంగా నిర్వహించారు. జీవశ్చవంలా ఉన్న కాంగ్రెస్ పార్టీలో జవసత్వాలు నింపి 2 సార్లు కేంద్రంలోనూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనూ అధికారంలోకి తీసుకొచ్చిన ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డికే దక్కుతుంది. ప్రజా ప్రస్థానం పేరిట రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర నిర్వహించిన వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారు. పూర్తి నిరాశలో కూరుకుపోయిన కాంగ్రెస్ శ్రేణుల్లో నూతనోత్సాహం తీసుకొచ్చారు. వినూత్నమైన సంక్షేమ పథకాలకు హామీ ఇస్తూ ప్రజల మన్ననలు పొందారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇస్తామంటూ సంచలన హామీ ఇవ్వడమే కాక అధికారం చేపట్టిన తరువాత ప్రమాణ స్వీకారం చేసిన వేదికపైనే తొలి సంతకం చేసి అమలు చేసి చూపారు. గత బకాయిలను సైతం ఒక్క కలంపోటుతో రద్దు చేశారు. ఫీజు రియంబర్స్మెంట్ పథకంలో పేద విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపారు. లక్షలాది మంది గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఇంజనీర్లుగా జీవితంలో స్థిరపడ్డారంటే వైఎస్ఆర్ చలువే అనడంలో అతిశయోక్తి లేదు. ఆరోగ్యశ్రీ పథకంతో నిరుపేదలకు సైతం కార్పొరేట్ వైద్యాన్ని అందించి మహానేతగా ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు రాజశేఖర రెడ్డి. 1,00,000 కోట్లతో జలయజ్ఞం పనులు చేపట్టి సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసిన ఘనత వైఎస్ఆర్కే దక్కుతుంది. పారిశ్రామికంగానూ రాష్ట్రాన్ని ముందంజలో నింపారు. పోర్టుల నిర్మాణం, ప్రత్యేక ఆర్థిక మండళ్ల ఏర్పాటుతో పరిశ్రమలకు పెద్దపీట వేశారు. కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో 2వసారి అధికారంలోకి తీసుకొచ్చింది ఆయన అందించిన సంక్షేమ ఫలాలు, అభివృద్ధి కార్యక్రమాలే. కడప జిల్లా జమ్మలమడుగులో 1949 జూలై 8న జన్మించిన వైఎస్ రాజశేఖర రెడ్డి వైద్య విద్యను అభ్యసించారు. పులివెందులలో ఆసుపత్రి నెలకొల్పి ₹1 వైద్యం చేసి రూపాయి డాక్టర్గా పేరు తెచ్చుకున్నారు. 1978లో రాజకీయ అరంగేట్రం చేసిన ఆయన ఎమ్మెల్యేగా, ఎంపీగా, ప్రతిపక్ష నాయకుడిగా అంచెలంచెలుగా ఎదిగి 2004లో ముఖ్యమంత్రి పీఠం అధిరోహించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వరుస ఓటములతో ఢీలా పడిపోయిన కాంగ్రెస్ను ప్రజా ప్రస్థానం పాదయాత్రతో అధికారంలోకి తీసుకొచ్చారు. అప్పటి వరకు దూకుడికి మారుపేరుగా ఉన్న వైఎస్ఆర్ అధికారం చేపట్టిన తరువాత ప్రజారంజక పాలనతో ఆకట్టుకున్నారు. సంక్షేమం, అభివృద్ధికి సమ ప్రాధాన్యం ఇవ్వడంతోనే అనతి కాలంలోనే అందరి మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. కూటమి పేరిట రాష్ట్రంలో ఉన్న పార్టీలన్నీ ఏకమైన 2వసారి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందంటే రాజశేఖర రెడ్డి అందించిన సంక్షేమ ఫలాలే అందుకు కారణం. 2 సార్లు కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం వచ్చిందంటే అందుకు కారణం కూడా ఏపీలో కాంగ్రెస్ పార్టీ చలువేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే దురదృష్టవశాత్తు 2009లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో వైఎస్ రాజశేఖర రెడ్డి కన్నుమూశారు. వైఎస్ఆర్ 75వ జయంతి వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు.
ఈరోజు తెలుగువారి ఆత్మ, పేద ప్రజల యొక్క ఆశాజ్యోతి తన రాజకీయ జీవితంలో ఏ ఒక్కరికి కూడా వెరవకుండా ప్రజలకు సేవ చేయటంలో అడుగడుగునా తాను ముందుండి తెలుగు జాతిని నడిపించిన మహోన్నత నాయకుడైన రాజశేఖర్ రెడ్డి గారి 75వ జయంతి రాష్ట్రమంతా కూడా గొప్పగా జరుపుకుంటున్నారు. ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవచ్చే కానీ వంగిపోదు, లొంగిపోదు. మేమందరము కూడా ఈ ఎన్నికలలో అపజయం పొంది ఉండవచ్చు, కానీ ప్రజల పక్షాన నిలుస్తాం, ప్రజల కోసమని పోరాడతాం, మా కార్యకర్తల్ని కాపాడుకుంటాం. ఎట్టి పరిస్థితుల్లోనూ చంద్రబాబు ప్రభుత్వం చేసేటువంటి దారుణ అకృత్యాలను ఎదిరించటానికి అతి తొందరలోనే సమాయత్తమవుతాము అన్నది రాజశేఖర్ రెడ్డి గారి జయంతి దినాన ఆ దృఢ సంకల్పాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ప్రతిజ్ఞ తీసుకుంటున్నారు. సంక్షేమం అంటే ఏంటో చేసి నిరూపించినటువంటి మహానాయకుడు, సంక్షేమానికి ఒక కొత్త నిర్వచనాన్ని కనుక్కున్న గొప్ప నేత. అట్లాగే ఎన్నో కార్యక్రమాలు, అంటే ఒక నాయకుడు ఒక వాగ్దానం చేస్తే అది నిజాయితీగా నిబద్ధతగా చేసి నిరూపించినటువంటి గొప్ప వ్యక్తి మన వైఎస్ఆర్ గారు. ఆయన తీసుకున్నటువంటి ఎన్నో కార్యక్రమాలు, ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఫీజు రియంబర్స్మెంట్. ఎంతోమంది పేద కుటుంబాల నుంచి ఇవాళ దేశంలోనే కాకుండా ప్రపంచంలో కూడా సాఫ్ట్వేర్ సైడ్ కానీ మిగతా సైడ్ కానీ వాళ్ళందరూ కూడా ఒక ఉన్నత స్థితిలో ఉన్నారంటే రాజశేఖర్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఫీజు రియంబర్స్మెంట్, అట్లాగే ఆరోగ్యశ్రీ. 2 తెలుగు రాష్ట్రాల్లో ఆయన ఎప్పటికీ కూడా భౌతికంగా లేకపోయినా చిరస్మరణీయుడు. ఆయన ఎప్పటికీ కూడా ప్రజల మనసులో నిలిచిపోయే వ్యక్తి. ఇందాక ఆ చైర్మన్ గారు చెప్పినట్టు ఈ దేశానికే పరిచయం చేసింది 108, 104 ఆరోగ్యశ్రీ అనేది పరిచయం చేసిన వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అదేవిధంగా రైతులు కష్టంలో ఉన్నప్పుడు ఉచిత కరెంటు, అనేక పథకాలు ఆయన చేసినవి ఎప్పటికీ కూడా మరిచిపోలేనివి. కాబట్టి ఎప్పటికీ కూడా భౌతికంగా లేనప్పటికీ కూడా ఆయన చిరస్మరణీయుడు. తిరుపతి రుయా ఆసుపత్రిలో స్టాఫ్ నర్సుపై ఓ రోగి దాడి చేసిన సంఘటన కలకలం రేపింది. దుశ్చర్యను నిరసిస్తూ నర్సులు ధర్నాకు ఉపక్రమించారు. అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలం రాజానగర్కి చెందిన దుర్గాప్రసాద్ అనే వ్యక్తి విషం తాగడంతో 4 రోజుల కిందట అతని కుటుంబీకులు తిరుపతి రుయా ఆసుపత్రికి తీసుకొచ్చారు. అప్పటి నుంచి అక్కడి ఏఎంసీ వార్డులో చికిత్స పొందుతున్నాడు. శనివారం నాటికి కోలుకున్న అతనికి అట్రాసిన్ అనే ఇంజెక్షన్ను వేశారు. అప్పటి నుంచి మతిస్థిమితం కోల్పోయిన వ్యక్తిలా ప్రవర్తిస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి ఇదే వార్డులోకి స్టాఫ్ నర్స్ యశోద విధులకు హాజరయ్యారు. రోగులకు ఇంజెక్షన్లు వేసి తన కుర్చీలో కూర్చుంది. ఆ సమయంలో దుర్గాప్రసాద్ వెనుక నుంచి సెలైన్ పెట్టే ఐవీ స్టాండ్ను తీసుకొచ్చి తలపై బలంగా కొట్టాడు. దీంతో ఆమెకు తీవ్ర గాయమైంది. అక్కడే ఉన్న సెక్యూరిటీ గమనించి అతన్ని పట్టుకొని పక్క గదిలో తీసుకెళ్లాడు. బాధితురాలి తలకు వైద్యులు 8 కుట్లు వేయాల్సి వచ్చింది. విషయం తెలుసుకున్న తోటి నర్సులు సోమవారం ఉదయం ఆసుపత్రి ఎదుట నిరసనకు దిగారు. ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయని, తమకు రక్షణ లేకుండా పోయిందని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు మనం ఆలోచించవలసింది అంటే ఇటువంటివి పునరావృతం కాకుండా ఏం చర్యలు తీసుకోవాలన్నది తప్పకుండా ఆలోచిస్తాము. ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన. మా ప్రగాఢ సానుభూతిని ఫ్యామిలీ మెంబర్స్కి, స్టాఫ్ నర్సుకి తెలియజేస్తున్నాము. అలాగే తోటి నర్సెస్ కూడా తెలియజేస్తున్నాము, ధైర్యంగా ఉండమని చెప్తున్నాము. ఇటువంటివి పునరావృతం కాకుండా ఏమేమి చర్యలు తీసుకోవాలనేది తప్పకుండా నేను దాన్ని గమనించి దాన్ని చేస్తాను. అలాగే అంటే ఇటు చిన్నది సంఘటన కూడా మనకి అవకాశం ఉంటే ఒకవేళ ఇటువంటి నివారణ చించడానికి ఏం చేయాలనేది మొత్తం డిస్కస్ చేయడం జరుగుతుంది. సో అలాగే చట్టపరంగా ఏమేమి తీసుకోవాలో అవన్నీ తీసుకోవడం జరుగుతుంది. మేము ఇప్పుడు నిన్నంతా నైట్ ఇక్కడే ఉన్నాం. షిఫ్ట్ చేద్దామంటే సండే కదా వద్దులే అని, రిస్క్ అవుతుంది అని అన్నారు. కొంచెం సెకండ్ ఒపీనియన్ తీసుకోండి అన్నట్టుగా చెప్పారు. బయట హయ్యర్ ఇన్స్టిట్యూషన్కి వెళ్ళేట్టుగా చూడమన్నారు. అది మాకే వీళ్ళకే ఇట్లా ఉంటే ఇంకా వేరే వాళ్ళ పరిస్థితి ఏంటనండి. జాబ్ వీళ్ళు ట్రీట్మెంట్ చేసేవాళ్ళు కదా, వీళ్ళకే పరిస్థితి ఉంటే ఇంకా వేరే వాళ్ళకి ఎట్లా ఉంటుంది. మినిమం సెక్యూరిటీ అనేది ఉండాలి కదా. ఒక స్టాఫ్ని పెంచడము, ఎవరైనా కానిస్టేబుల్స్ ఎవరో ఒకరు ఉంటే చాలా మంచిది. ఎవరు అనుకోలేదు ఇలా జరుగుతుంది. డ్యూటీలో నర్సెస్కు భద్రత అనేది లేదు. సెక్యూరిటీని పెంచాలి. ఎమర్జెన్సీ వార్డ్స్లో ఇన్సైడ్ ఒకరు అవుట్ సైడ్ ఒకరు ఉండేటట్లు జరగాలి.
ఇన్సైడ్ కూడా సెక్యూరిటీ ఉంటే ఈ సిచ్యుయేషన్ వచ్చేది కాదు ఈరోజు. కాబట్టి అధికారులు దీన్ని గమనించి సెక్యూరిటీని పెంచాలి. తర్వాత మా స్టాఫ్ను చాలా చోట్ల వేరే దాంట్లోకి వాడుకుంటున్నారు. మిస్ మ్యాచ్ పోస్టింగ్స్ వేసి వాళ్ళందరినీ నర్సెస్ డ్యూటీనే చేయాలి. ఆ విధంగా అలాట్ చేయాలి. ఉద్యోగ భద్రత కల్పించాలి. ఉంటుంది ఏమంటే ఆ అమ్మాయికి లీవ్ ప్రొడ్యూస్ చేయాలి. వాళ్ళకి లేదనమాట లీవ్ అనమాట కాంట్రాక్ట్ వాళ్ళకి. సో ఓన్లీ సిఎల్ అండ్ ఇదే ఉంటుంది మెటర్నిటీ లీవ్. కాబట్టి ఈ లీవ్ మెడికల్ లీవ్ కింద ట్రీట్ చేసి వాళ్ళకి అయ్యే ఖర్చులంతా భరించి ఇప్పుడు వెహికల్ ప్రొవైడ్ చేసి అమ్మాయిని సేఫ్గా ఎక్కడ హయ్యర్ ఇన్స్టిట్యూట్కి వాళ్ళ బంధువులు కోరుకుంటున్నారో అక్కడ పంపించాలని మా మెయిన్ డిమాండ్. ఇది రేపు పొద్దున మాకు ఎవరికైనా కూడా జరగచ్చు. ఇక్కడ వర్క్ చేస్తున్నప్పుడు ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు మాకు ఎలాంటి సేఫ్టీస్ ఉంది? ఇక్కడ సేఫ్టీ లేదు. ఫ్రమ్ ద గవర్నమెంట్ మాకు ఏదైనా కాంట్రాక్ట్ బేసిస్ వాళ్ళకి ఏదైనా బెనిఫిట్స్ ఉన్నాయా అంటే ఏ బెనిఫిట్స్ మాకు లేవు. ఒకవేళ ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చి కూడా మేము మెడికల్ లీవ్ అప్లై చేసుకుంటే అది కూడా లాస్ ఆఫ్ పే కింద తీసుకొని మేము మెడికల్ ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన దుర్భరమైన పరిస్థితుల్లో మేమున్నాం. ఎందుకలా మేము తీసుకోవాలి? సోమవారం ఉదయం తిరుపతి జిల్లా కలెక్టరేట్ నందు మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదిక పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్ కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. అర్జీదారుల నుంచి సమస్యలను సావధానంగా వింటూ అర్జీలు స్వీకరించిన కలెక్టర్ అధికారులు ప్రజా ఫిర్యాదులను సకాలంలో అర్థవంతంగా పరిష్కరించాలని సూచించారు. కన్సర్న్ అధికారి ఎదురుగానే కూర్చోబెట్టి అర్జీని సమస్యని మనం చదివి అదేవిధంగా ఆల్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్సు ఇక్కడ కలెక్టరేట్ నుంచి అటెండ్ వీడియో కాన్ఫరెన్స్లో కూడా మనం తీసుకోవడం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే సమస్య అప్పటికప్పుడు క్షేత్రస్థాయి అధికారులందరికీ కూడా మనం చేరవేసి ప్రజలు ఇబ్బంది గురి కాకుండా ఒకేసారి క్షేత్రస్థాయి తహసీల్దార్ అయితేనేమి, ఎంపీడీఓ అయితేనేమి, అదేవిధంగా మిగతా లైన్ డిపార్ట్మెంట్స్ అఫీషియల్స్ అందరినీ కూడా మనం కలెక్టరేట్ నుంచే ముందుగానే కొంచెం వారించడం జరుగుతుంది. తిరుపతిలోని సుందరయ్య నగర్ ధోబిఘాట్కు మధ్య ఉన్న కనెక్టివిటీ రోడ్డు అస్తవ్యస్తంగా తయారైంది. ఆ దారిలో ప్రయాణం నరకప్రాయంగా మారింది. తిరుపతి హరిశ్చంద్ర శ్మశాన వాటిక వెనక వైపు పాత సచివాలయం ఎదురుగా ఉన్న కనెక్టివిటీ రోడ్డు మరమ్మతులకు గురైంది. ఆ దారిలో గోతులు ఏర్పడడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. స్కూల్కి వెళ్లాలన్నా, రేషన్ షాప్కి వెళ్లాలన్నా, చివరకు శ్మశాన వాటికకు వెళ్లాలన్నా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ దారిలో గోతులు ఉండడం వల్ల వాహనాల చక్రాలు దిగబడిపోతున్నాయని స్థానికులు, వాహనదారులు గొల్లుమంటున్నారు. వర్షం పడి రోడ్డుపై మురుగునీరు ప్రవహిస్తే ఇక అంతే సంగతులు. ఎక్కడ గోతులు ఉన్నాయో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో ఆ దారిలో బిక్కుబిక్కుమంటూ ప్రయాణం సాగించాల్సి వస్తోందని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికైనా కార్పొరేషన్ అధికారులు స్పందించి రోడ్డు మరమ్మతులు చేయాలని కోరుతున్నారు. నిన్న ఒక పెద్ద ఆటో ఆ గుంతలేకి దిగిపోయి నలుగురు తీసి పట్టి లేపాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. దయచేసి అటువంటివి కొంత పరిశీలన చేసి వాటిని పూడిస్తే ఇక్కడ నగర ప్రజలకి అనేక మంది, వందల మంది పిల్లలు అటు స్కూళ్ళకి, ట్యూషన్స్కి, రకరకాలైనటువంటి కార్యక్రమాలకి ఆ దారిన వెళ్తుంటారు. వందల మంది ప్రయాణం చేసేటువంటి అటువంటి దారిలో ఆ గుంటను పూడ్చి ఏదైతే మున్సిపల్ అధికారులు ఆ గుంటను పూడ్చి చర్యలు తీసుకొని ఆ రోడ్డును బాగు చేయాలని చెప్పేసి కోరుతున్నాను. ఆ గోతిలో వాహనాలు మొత్తం కూడా పడిపోయే పరిస్థితి. రాత్రి అయితే చాలా తీవ్రమైన ప్రమాదాలు. ఆటోలు దిగిపోతే మొత్తం ట్రాఫిక్ అక్కడ పోలేని పరిస్థితి. చిన్న రోడ్డు అది. దీన్ని మరమ్మతు చేయకుండా ఆ రోడ్లోని శానిటరీ ఇన్స్పెక్టర్లు అక్కడ డంపింగ్ కూడా పెట్టున్నారు. అన్ని సచివాలయాలు గతంలో ఉండేవి ఇప్పుడు ఇక్కడికి రైల్వే కాలనీకి మార్చారు. అక్కడ ఉన్న ఇవన్నీ కూడా కూడలుగా ఉండే దగ్గరికి ఇంత అధ్వానంగా ఉందంటే ఇంకా మిగతా ప్లేస్లో మనం ఆలోచించాల్సిన పడలేదు. వెంటనే ఆ రోడ్డుని వెంటనే మరమ్మతులు చేసి ప్రజలకు సౌకర్యార్థంగా చేయాల్సిన అవసరం ఉందని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. తిరుపతి జిల్లాలో నేటి నుండి ప్రజలకు నామమాత్రపు ఛార్జీలతో ఇసుక సరఫరా చేసేందుకు, అలాగే ఎలాంటి అక్రమ రవాణాకు తావు లేకుండా పటిష్ట నిఘా ఉంచి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు. సోమవారం మధ్యాహ్నం సత్యవేడు నియోజకవర్గంలోని నాగలాపురం మండల పరిధిలోని సుబ్బానాయుడు కండ్రిగ ఇసుక పాయింట్ను సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలంతో కలిసి కలెక్టర్ పరిశీలించి మాట్లాడుతూ జిల్లాలో సోమవారం నుండి ప్రజలకు నామమాత్రపు ఛార్జీలతో ఇసుక సరఫరా చేసేందుకు జీవో నెంబర్ 43ను విడుదల చేయడం జరిగిందని, ఈ సందర్భంగా ఇసుక అక్రమ రవాణాకు ఎలాంటి తావు లేకుండా మైనింగ్, పోలీస్, రెవెన్యూ అధికారులు పక్కా నిఘా ఉంచాలని, ప్రజా ప్రయోజనార్థం రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా నూతన ఇసుక విధానాన్ని పటిష్టంగా అమలు చేసేందుకు అధికారులు కృషి చేయాలని అన్నారు.
జిల్లాలోని వివిధ ఇసుక స్టాక్ పాయింట్లలో నిల్వలు అత్యంత పారదర్శకంగా జవాబుదారీతనంతో నూతన ఇసుక విధానాన్ని అమలు చేయాలని, చట్టబద్ధమైన పనులు మరియు లెవీలతో పాటు కార్యకలాపాల ఖర్చు మాత్రమే నామమాత్రంగా వినియోగదారుల నుంచి వసూలు చేయబడుతుందని అన్నారు. ప్రజల అవసరాల మేరకు ఇసుక అందుబాటులో ఉందని కలెక్టర్ చెప్పారు. సదరు సుబ్బారాయుడు కండ్రిగా బయటి కోయంబేడు రీచ్ వద్ద ఇసుక మెట్రిక్ టన్నుకు 200 రూపాయలుగా డిస్ట్రిక్ట్ లెవెల్ శాండ్ కమిటీ నిర్ణయించిందని, ఈ మొత్తాన్ని రీచ్ ప్రాంత రహదారులు, ర్యాంపులు తదితరాల అభివృద్ధికి మాత్రమే వినియోగించడం జరుగుతుందని అన్నారు. వ్యక్తిగతంగా ఒక వ్యక్తికి రోజుకు 20 మెట్రిక్ టన్నుల వరకు మాత్రమే సరఫరా చేయాలని అన్నారు. ఇసుక స్టాక్ వివరాలు గనుల శాఖ ఆన్లైన్ వెబ్సైట్ నందు చూసి నిర్ధారించుకున్న తరువాత సదరు వినియోగదారుడు వాహనాన్ని ఏర్పాటు చేసుకుని స్టాక్ పాయింట్ నుండి తీసుకువెళ్లాల్సి ఉంటుందని, ఇసుక నిల్వ కేంద్రాల వద్ద నామమాత్రపు రుజుం వివరాలను తప్పనిసరిగా ప్రజలకు తెలపాలని, రుజుము డిజిటల్ పద్ధతిలో మాత్రమే చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఇసుక అందుబాటులో ఉంటుందని తెలిపారు. తదననుగుణంగా రసీద్, పర్మిట్ ఇవ్వడం జరుగుతుందని, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా తెచ్చిన నూతన ఇసుక విధానాన్ని మైన్స్ అండ్ జియాలజీ, రెవెన్యూ, రవాణా, పోలీస్ తదితర శాఖల అధికారులు పటిష్ట అమలుకు కృషి చేయాలని అన్నారు. ఇందుకు ప్రణాళికాయుతంగా వ్యవహరించాలని అన్నారు. ఇసుక స్టాక్ పాయింట్ల వద్ద సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేయాలని, పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రతి స్టాక్ పాయింట్ల వద్ద రెవెన్యూ, పోలీస్ తదితర అధికారులు పర్యవేక్షణ ఉండాలని, అనధికారికంగా ఇసుక రవాణా జరగకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రజలు వారు ఇసుక తీసుకున్న అవసరాలకు మాత్రమే వినియోగించాలని, ఎవరైనా స్టాక్ నిల్వ చేసి తిరిగి అమ్మడం గాని అక్రమ రవాణాకు పాల్పడితే చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గనుల శాఖ అధికారి ప్రకాష్ కుమార్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. తిరుపతి కార్పొరేషన్ పరిధిలోని 37వ డివిజన్ పర్సాల వీధిలోని కమ్యూనిటీ హాల్ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిందని టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి 37వ డివిజన్ పర్సాల వీధిలోని 37/1, 37/2 వార్డు సచివాలయం పై అంతస్తులో ఉన్న కమ్యూనిటీ హాల్ను మాజీ ఎమ్మెల్యే తిరుపతి టీడీపీ ఇన్ఛార్జ్ సుగుణమ్మ కార్యకర్తలతో కలిసి పరిశీలించారు. కమ్యూనిటీ హాల్లో మద్యం సీసాలు కుప్పలు తెప్పలుగా పడి ఉండడాన్ని చూసి ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. సచివాలయం పక్కనే నైట్ షెల్టర్ ఉందని, అటు పక్కనే స్కూల్ ఉందని, మరికొంత దూరంలో క్రైమ్ పోలీస్ స్టేషన్, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, వెస్ట్ పోలీస్ స్టేషన్లు ఉన్న ఆకతాయిలు దర్జాగా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, వెంటనే అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. అవన్నీ కూడా ఇక్కడ అసంఘటిత కార్యక్రమాలు జరుగుతాయి. దీని పక్కనే కూడా నైట్ షెల్టర్ కూడా ఉంది. మరి ఆ నైట్ షెల్టర్ కూడా వచ్చేటువంటి వాళ్ళకి కూడా ఇక్కడ ఏమీ రక్షణ లేనటువంటి విధానం మనం చూస్తున్నాం. అదేవిధంగా ఇక్కడంతా కూడా రాత్రులు పలుసార్లు కంప్లైంట్లు ఇచ్చినప్పటికి కూడా పోలీస్ స్టేషన్ పక్కనే ఉంది, వెస్ట్ పోలీస్ స్టేషన్ అయినప్పటికి కూడా ఇక్కడ చాలామంది మరి ఎవరో ఎక్కడి నుంచి వస్తారో కూడా తెలియనటువంటి పరిస్థితి. పైన ఉన్నటువంటి కమ్యూనిటీ హాల్ను ఆథరైజేషన్ లేకుండా అసంఘటిత కార్యక్రమాలకి వాడుకుతున్నారు అని ఇక్కడ ఈ రోజున తెలియడం జరిగింది. తిరుపతి నియోజకవర్గ పరిధిలోని 50 డివిజన్లలో ప్రజలు సమస్యలు ఎదుర్కొంటున్నారని, వాటిని తక్షణమే స్పందించి పరిష్కార దిశగా కృషి చేయాలని మాజీ శాసనసభ్యులు సుగుణమ్మ విన్నవించారు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి తిరుపతి మాజీ శాసనసభ్యులు సుగుణమ్మ టీడీపీ శ్రేణులతో కలిసి కమిషనర్ అదితి సింగ్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సుగుణమ్మ వట్టికుంట శంకర్ నారాయణ మీడియాతో మాట్లాడుతూ, తిరుపతిలోని 50 డివిజన్లలో కనీస మౌలిక సదుపాయాలు లేక ప్రజలు సమస్యలకు గురవుతున్నారని, ఇప్పటికైనా మున్సిపల్ శాఖ అధికారులు తక్షణమే స్పందించి వాటిని పరిష్కార దిశగా కృషి చేయాలని, రాబోయే వర్షాకాలంలో ప్రజలకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ముందస్తుగా నీటి ముంపు ప్రాంతాలను గుర్తించి అక్కడ ఉన్నటువంటి కాలువల్లో చెత్తా చెదారాలను తొలగించి రోజు మార్చి రోజున ఫాగింగ్, బ్లీచింగ్ ఎప్పటికప్పుడు కాలనీల్లో శుభ్రపరచాలని కమిషనర్కు వినతి పత్రం అందజేశారు. వార్డు వారీగా, డివిజన్ వారీగా కూడా మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలు వచ్చినటువంటి సమస్యల్ని, కంప్లైంట్స్ని ఈ రోజున అన్నీ కూడా క్రోడీకరించి మరి కమిషనర్ మేడం గారికి ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా తాగునీరు సమస్య, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ పొంగిపోవడం, క్లీనింగ్ లేకపోవడం, సిల్ట్ తీయకపోవడం, ఇవన్నీ కూడా ఇక్కడ రోడ్లు అంటే ఇంకా బడ్జెట్ రావాలని చెప్పడం జరుగుతుంది. మరి ఈ చిన్న చిన్న పనులైనా యుద్ధ ప్రాతిపదికన మరి మేము కోరిన విధంగా ప్రజల సంక్షేమం కోసం, మీరు ప్రజల క్షేమం కోసం ఇవన్నీ కూడా చేయాలని చెప్పడం జరిగింది. అందులో భాగంగా తిరుపతిలోని 50 డివిజన్లు, అదేవిధంగా సెట్టిపల్లి మరియు తిరుమలలోని ప్రజా సమస్యలు ఏదైతే అధికంగా ఉన్నాయో గడిచిన 5 సంవత్సరాలు ఎవరు కూడా పట్టించుకోకపోతే దాని గౌరవనీయులు ఇన్ఛార్జు సుగుణమ్మ గారు ఒక వారం పాటు 50 డివిజన్ల కార్యకర్తలు, నాయకుల్ని, వార్డు ప్రజలందరినీ కూడా
ఒక రివ్యూ చేసి దాన్ని అర్జీ రూపాన్ని తీసుకొని కూడా ఈరోజు ఆ సమస్యకి పరిష్కారంగా ఈరోజు గౌరవనీయులు కమిషనర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. వారు తక్షణం స్పందించి ఏదైతే మేము ఇమీడియట్గా చేయగలుగుతామో అంతా కూడా చేయబోతామని కూడా తెలియపరిచారు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తిరుపతి నగరపాలక సంస్థలో ప్రజా సమస్యల ఫిర్యాదుల వేదిక కార్యక్రమానికి వినతులు వెల్లువెత్తాయి. ప్రతి సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ముఖ్యంగా ప్రజలు విషజ్వరాల బారిన పడకుండా మున్సిపల్ శాఖ తగిన చర్యలు తీసుకోవాలని, కనీస మౌలిక సదుపాయాలు లేక పలు కాలనీలలో అవస్థలకు గురవుతున్నామంటూ కమిషనర్ అదితి సింగ్ కు బాధితులు విన్నవించారు. ఈ సందర్భంగా కమిషనర్ సంబంధిత శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేస్తూ 2-3 రోజుల్లో సమస్యను పరిష్కార దిశగా కృషి చేయాలని, మరలా ఫిర్యాదుదారుడు ఇదే సమస్యపై ఫిర్యాదు తన దృష్టికి రాకూడదంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ తమ కాలనీలలో అనేక సమస్యలతో అవస్థలు పడుతున్నామని, తమకు మున్సిపల్ శాఖ అధికారుల నుంచి తోడ్పాటు అందించి సమస్యకు పరిష్కార దిశగా కృషి చేయాలని కమిషనర్ను కోరినట్లుగా ఈ సందర్భంగా వారు మీడియాకు తెలిపారు. పూలవానిగుంట, గురవానిగుంట, ఆటోనగర్ మొత్తం ఏరియా ఈ వాటర్ అంతా వచ్చి ఇళ్లలోకి వచ్చేస్తాయి. వాటర్ మామూలుగా అది ముందే జాగ్రత్తగానే వచ్చి ఇప్పుడు కమిషనర్ గారికి చెప్పడం జరిగింది. మేము ఇప్పుడు ఆల్రెడీ మొన్నటి వర్షానికే ఈ ఓవర్ఫ్లో అయిపోయి ఇండ్లపైకి వచ్చేసాయి వాటర్ అంతా కూడా. దానికి కూడా ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు. అందుకే ఈరోజు స్పందనలో 2nd వార్డులో సమస్యను తీసుకొని వచ్చి మేము చెప్పడం జరిగింది. అలాగే ఇంతకుముందు ఉన్న కాలువ 15 అడుగులు వెడల్పుతో ఉంటే దాన్ని కబ్జా చేసి ఈరోజు ఆ చుట్టుపక్కల అపార్ట్మెంట్లకి అప్రూవల్ ఇచ్చి కబ్జాలు చేసుకొని 5 ఫీట్ కూడా లేని కాలువను పెట్టేసి మొత్తం మట్టి దోసి బ్లాక్ చేసేశారు. ఇప్పుడు పడే వర్షాలకి మొత్తం ఏరియా పైకి వచ్చేసి ఇండ్లపైకి వచ్చేస్తుంది. కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన ఆరణి శ్రీనివాసులు గెలుపులో ప్రతి ఒక్క కార్యకర్త భాగస్వామ్యం అయ్యారని, వారందరి పట్ల పార్టీ కృతజ్ఞతాభావంతో ఉంటుందని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మబ్బు దేవనారాయణ రెడ్డి అన్నారు. తిరుపతి బైరాగి పట్టణంలోని వైకానస మండపంలో 13, 14, 15 డివిజన్లకు సంబంధించిన కూటమి నాయకులకు, కార్యకర్తలకు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కృతజ్ఞతాభినందన సభను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు హాజరై ప్రసంగించారు. ఎన్ని ఇబ్బందులైనా ఇక్కడ ఉన్న వాళ్ళు, ఇది ఓన్లీ ఒక క్లస్టర్కి సంబంధించిన వాళ్ళు మాత్రమే, బయట వాళ్ళు ఎవరు లేరు, ఎక్స్ట్రా వాళ్ళు కూడా ఎవరు, ఇంకా కొంతమంది రాని వాళ్ళు ఉన్నారు. మీ విజయానికి సంబంధించి ఎన్ని ఇబ్బందులు రాత్రుల్లో ఉన్నా కూడా పొద్దున జెండా పట్టుకొని మా పార్టీకి సింబల్ లేకపోయినా, మా పార్టీ సింబల్ ఇక్కడ లేకపోయినా చంద్రబాబు గారి సూచనల మేరకు మిమ్మల్ని గెలిపించాలని ఒక ఉద్దేశంతో ఈరోజు అందరూ కూడా కష్టపడి విజయ అవకాశాలు కల్పించారు. ఉన్నాం నేను ఇప్పుడు నా దగ్గర కూడా వచ్చాను, చాలా మంది కలుస్తున్నారు. మేము ఒకటే చెప్తున్నాం అందరికీ, 5 సంవత్సరాలు మేము పడ్డాం కష్టం, ఒక్క నెల కూడా మీరు పడలేకపోతున్నారంటే ఏంది అంత కష్టంగా ఉందా మీకు? ఒక నెలకే మీకు అంత ఇదిగా ఉందా? ఎందుకు వస్తున్నారు మా దగ్గరికి? ప్రసక్తే లేదు రావడానికి. మీరు ఒప్పుకోను. ఎవరైనా మా నాయకులు కానీ పొరపాటున మీరెవరు తెలియకుండా చేర్చుకుంటానంటే కూడా నేనే అడ్డుపడతాను, అడ్డు కూర్చుంటాను. దాంట్లో మాకు ఎటువంటి నిర్మాణం లేదు. అపోజిషన్ ఎలా మాట్లాడామో లోకంలో మా వాళ్ళతో కూడా మేము అట్లాగే కొట్లాడతాం. నేను ఒకటే కాదు, టీడీపీ క్యాడర్ అంతా కొట్లాడతాం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలుసు వాళ్ళు ఎంత బాధ పెట్టారు. ఆంధ్ర రాష్ట్రంలో 4 లక్షల మంది ప్రాతినిధ్యం వహిస్తున్న అతిపెద్ద సంఘం పెన్షనర్ సంఘమని, ప్రస్తుత నూతన ప్రభుత్వం పెన్షనర్లకు బకాయి పడ్డ అరియర్స్, పీఆర్సీ చెల్లించాలని రాష్ట్ర నాయకులు విజ్ఞప్తి చేశారు. తిరుపతి ఎల్ఐసి రోడ్డులోని ఆఫీసర్స్ క్లబ్లో ఆంధ్ర రాష్ట్ర రిటైర్డ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షులు, సహాధ్యక్షులు విచ్చేసి రిటైర్డ్ ఉద్యోగస్తులను ఉద్దేశించి మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో కోల్పోయిన అనేక ప్రయోజనాలను ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు నష్టపోయారని, ఆ నష్టాన్ని ఈ కూటమి ప్రభుత్వం తీర్చాలని, పెన్షనర్ల ఉద్యోగులకు బకాయి పడ్డ అరియర్స్ చెల్లించాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్మానం ప్రకారం పెన్షనర్లకు ప్రయోజనం చేకూర్చాలని, 2022 నూతన వేతనాలలో గ్రాట్యుటీ 16 లక్షల రూపాయలు 2018 జూలై తర్వాత రిటైర్డ్ అయిన ఉద్యోగులందరికీ వర్తింపజేసేలా చేయాలని కోరారు. తమిళనాడు రాష్ట్రంలో అమల్లో ఉన్న రిటైర్డ్ ఉద్యోగస్తులకు ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసి మంత్రి శాఖను ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ విశ్రాంత ఉద్యోగుల పెన్షనర్ల సంఘం డిమాండ్ చేసింది. 12వ పిఆర్సీ 11వ పిఆర్సీ పూర్తిగా మాకు అన్యాయం జరిగిపోయింది. 12వ పిఆర్సీ వచ్చేటప్పటికి రేపు రాబోయే పిఆర్సీ అదే. దాంట్లో మాకు ఆలస్యం అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఐఆర్ ఇవ్వాలి.
మా అందరికీ వెంటనే మీరు ఐఆర్ ప్రకటించి మమ్మల్ని ఆదుకోవాలని చెప్పేసి కూడా మేము ముఖ్యంగా ప్రభుత్వానికి తెలియజేసుకుంటున్నాం. అలాగే ఎడిషనల్ క్వాంటం అనేది గత పిఆర్సీలో మాకు తగ్గించేశారు. ఎన్నో పోరాటాలు చేసి సంపాదించుకున్నటువంటి అన్నీ కూడా తగ్గించేశారు. అలాంటిది ఎడిషనల్ క్వాంటమ్ పాత పద్ధతిలోనే 70 సంవత్సరాల నుండి 10, 75 వాళ్ళకి 15 తప్పనిసరిగా మాకు పునరుద్ధరించాలని చెప్పేసి కూడా మేము కోరుకుంటూ, ఎప్పుడు కానీ పోస్టల్ బ్యాలెట్లు 1,00,000కి మించి ఎక్కడా కానీ ఏ సంవత్సరాల్లో కానీ జరగల. అట్లాంటిది ఈసారి 5,50,000 మంది ఆ యొక్క పోస్టల్ బ్యాలెట్లు వేసి మేము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అండగా ఉన్నాం. కాబట్టి నూతన ప్రభుత్వాన్ని, ఈ కూటమి ప్రభుత్వానికి కూడా మేము తెలియజేసేదేమంటే మీరు కూడా మా సంక్షేమాన్ని కోరతారని ఆశిస్తూ ఈ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మా యొక్క అభిప్రాయాన్ని. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లను రెగ్యులర్ చేయాలని విజ్ఞప్తి చేస్తూ జిల్లాలోని ఫీల్డ్ అసిస్టెంట్లు సోమవారం చిత్తూరు జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఫీల్డ్ అసిస్టెంట్ల జిల్లా అధ్యక్షులు అన్నమలై మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా సుమారు 700 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు ఉన్నారని తెలిపారు. 17 సంవత్సరాలుగా ఎన్ఆర్ఈజీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి పనులు కల్పించడంలో, అలాగే 100 రోజుల పని కల్పించడంలోనూ కృషి చేస్తున్నట్లుగా తెలిపారు. పనులు గుర్తించడం, చేయించడంలో ఫీల్డ్ అసిస్టెంట్ల పాత్ర కీలకమని అన్నారు. వీరికి ఉద్యోగ భద్రత, గౌరవ వేతనం కల్పించి రాజకీయ వేధింపులు ఆపాలని జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పుడల్లా మమ్మల్ని అక్రమంగా తొలగించడం జరుగుతున్నది. ఇట్లాంటి సమస్యను అరికట్టాలనేసి, మాకు న్యాయం జరగాలనేసి, న్యాయం చేయాలనేసి కలెక్టర్ గారిని కలవడానికి వచ్చినాము. బ్రాహ్మణుల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపట్టాలని తిరుపతి జిల్లా బ్రాహ్మణ సేవా సొసైటీ అధ్యక్షులు బాలాజీ విజ్ఞప్తి చేశారు. తిరుపతిలోని ఓ ప్రైవేట్ హోటల్లో తిరుపతి జిల్లా బ్రాహ్మణ సేవా సొసైటీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని ఏర్పాటు చేశారు. జిల్లా అధ్యక్షుడిగా వెంకటాచలం బాలాజీని బ్రాహ్మణ సభ్యులందరూ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పురోహిత, అర్చక, బ్రాహ్మణ సంఘాలు అందరినీ ఒక తాటిపైకి తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం నుంచి తమకు రావాల్సిన హక్కులను, సంక్షేమ పథకాలను సాధించే దిశగా ఈ సొసైటీ కృషి చేస్తోందని, బ్రాహ్మణ సోదరీమణులందరూ ఏకమై తమ సొసైటీని బలోపేతం చేస్తే బ్రాహ్మణ కార్పొరేషన్ నుంచి వచ్చేటటువంటి నిధులను తెచ్చేందుకు కృషి చేస్తామని అన్నారు. తిరుపతి జిల్లాలో బ్రాహ్మణ కమ్యూనిటీ భవనం ఏర్పాటుకు ప్రభుత్వం సహాయ సహకారాలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేయనున్నట్లుగా తెలిపారు. బ్రాహ్మణులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను పరిష్కరించే దిశగా అడుగులు వేస్తామని ఈ సందర్భంగా ఆయన మీడియాకు తెలిపారు. బ్రాహ్మణ సేవా సొసైటీ కంప్లీట్ డిస్ట్రిక్ట్ వైడ్గా మేము ఈరోజు కొత్తగా సమాజం స్టార్ట్ చేస్తున్నాము. సొసైటీ స్టార్ట్ చేస్తున్నాము. ఇప్పుడు ఉండే ప్రభుత్వము లేదు, రాబోయే ప్రభుత్వంలో కూడా ఏది కష్టాలు, ఏది అన్నీ వాళ్ళు ఇవన్నీ క్లియర్ చేయాలనేసి, బాధలన్నీ సాల్వ్ చేయాలనేసి మేము ఈ బ్రాహ్మణ సమాజం వచ్చి స్టార్ట్ చేయాల్సి వచ్చింది. సో అందరూ ఈరోజు నన్ను అందరూ ప్రెసిడెంట్గా కోరుకున్నారు. అదేలాగా సెక్రటరీ గారు మోహన్ రావు గారు, వైస్ ప్రెసిడెంట్ రామనాథన్ అడ్వకేట్ గారు, అలా అందరూ పెద్ద వాళ్ళందరూ పాల్గొని మన యొక్క తిరుపతిలో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి బ్రాహ్మణ బంధుమిత్రులందరికీ కూడా సేవా కార్యక్రమాలు అందించాలనే ఉద్దేశంతో ఈ యొక్క సొసైటీని స్థాపించినాము. ఈ నెల 11వ తేదీన జరిగే శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం బోధనేతర ఉద్యోగుల సంఘం ఎన్నికలను ప్రశాంతంగా జరిగేలా సభ్యులు సహకరించాలని ఎన్నికల అధికారి మహమ్మద్ రఫీ కోరారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం పరిపాలనా అధికారి మహమ్మద్ రఫీ తన ఛాంబర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వర్సిటీలోని బోధనేతర ఉద్యోగుల సంఘం ఎన్నికలను ఈ నెల 11వ తేదీ ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహిస్తున్నామని, సభ్యులుగా ఉన్న 462 మంది వారి ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. 3 ఏళ్లకు ఒకసారి జరిగే ఎన్నికలు కావడంతో పగడ్బందీగా ఎన్నికలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ 2 పోస్టులకు గాను 4 కంటెస్ట్ చేస్తున్నారు. రికార్డ్ అసిస్టెంట్ ఎంటైర్ యూనివర్సిటీ 2 పోస్టులకు గాను మొత్తం 4 కంటెస్ట్ చేస్తున్నారు. అదేవిధంగా ఎస్వి ఇంజనీరింగ్ కాలేజ్ సుపీరియర్ గ్రేడ్ 1 పోస్టుకు గాను 2 కంటెస్ట్ చేస్తున్నారు. ఎస్వి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నికల్ 2 పోస్టులకు గాను 4 కంటెస్ట్ చేస్తున్నారు. ఎస్వి లైబ్రరీ ప్రొఫెషనల్ బార్ టెక్నికల్ పోస్టులు 2 గాను మొత్తం 3 కంటెస్ట్ చేస్తున్నారు. డిడి అండ్ ఓఆర్ఐ 1 పోస్టుకు గాను 2 కంటెస్ట్ చేస్తున్నారు. సో టోటల్ మొత్తం 17 కంటెస్టర్స్ ఉన్నారు. చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అధ్యక్షతన జరిగింది.
ఈ కార్యక్రమానికి జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు అర్జీదారులు అధిక సంఖ్యలో పాల్గొని తమ సమస్యలను పరిష్కరించాలని జిల్లా అధికారులకు వినతిపత్రం సమర్పించారు. సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులు వెంటనే చొరవ చూపాలని ఆయా అధికారులకు జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు, డిఆర్ఓ పుల్లయ్య, డిపిఓ లక్ష్మి, పలువురు జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 75,020 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 6,737 రూపాయలు. వెండి 1 కేజీ ధర 94,400 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 96 రూపాయల 40 పైసలుగా ఉంటుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.